ఓకే, కాలర్ ఉన్నారండి అనంతపురం నుంచి శివరెడ్డి గారు. హలో అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి శివరెడ్డి గారు. అదే మేడం, ఏళ్లకు తెల్లకోట వచ్చింది. చెప్పండి. ఏళ్లకు తెల్లకోట వచ్చింది మేడం. అర్థం కావట్లేదండి. నాకు తెల్లకోట వచ్చింది మేడం. చేతులుకా? చేతులకు తెల్లగా మచ్చలు వస్తున్నాయి అంటున్నారా? మచ్చలు కాదు, తెల్లగా ఎండిపోయినాయి. ఓకే. చేతులు అంటే ఎక్కడ ఎక్కడ వస్తున్నాయండి మీకు? ఓకే, సో అంటే చేతుల మీద తెల్ల మచ్చలు. తెల్ల మచ్చలు అనట్లేదు, తెల్లగా అవుతుంది అంటున్నారు మీరు. తెల్ల పొడ పొట్టులాగా అన్నట్టు చెప్తున్నారు. పొట్టులాగా ఏమైనా వస్తుందేమో. అంటే ఆయనకి మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే, అక్కడ ప్యాచెస్ లాగా రెడ్గా ఏమైనా ప్యాచెస్ లాగా వచ్చి దాని మీద తెల్లగా పొట్టు వస్తుందా? అలా వస్తుంటే కనుక అది సోరియాసిస్ అవ్వచ్చు. లేదు ఓన్లీ తెల్లగా అవుతుంది అంటే అది తెల్ల మచ్చల విటిలిగోనా ఏంటి అనేది క్లారిఫై చేసుకోవాల్సి ఉంది. ఓకే, సో అయితే డాక్టర్, సోరియాసిస్లో అంటే ఏ టైప్ సోరియాసిస్ ఉంటే స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారు? స్ప్రెడింగ్ అనేదండి, సోరియాసిస్ లక్షణం ఏంటి అంటే మొత్తం స్కిన్ కవర్ చేస్తుంది. మనం వదిలేసామంటే ఎక్సెప్ట్ పామార్ ప్లాంటా సోరియాసిస్ వరకు కొంచెం అది లిమిటెడ్, అది ఓన్లీ పామ్స్కి సోల్స్ వరకే ఉంటుంది. కానీ వేరే టైప్ ఆఫ్ వల్గారిస్ ఇలాంటి సోరియాసిస్ అయితే కనుక ఒక చోట స్టార్ట్ అయితే జనరల్గా మొత్తం స్కిన్ సర్ఫేస్ ఏరియా అంతా కూడా సోరియాటిక్ కండిషన్లోకి మార్చేస్తుంది అనమాట. అంటే నార్మల్ స్కిన్ సైకిల్ అంతా కూడా సోరియాటిక్ స్కిన్ సైకిల్లోకి మారిపోతుంది. ఓకే, కాలర్ ఉన్నారు తూర్పుగోదావరి జిల్లా నుంచి మంగ గారు. హలో అండి. హలో మేడం గారు, మీరు టీవీలో చూస్తున్నారండి మిమ్మల్ని. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. మా అబ్బాయికి 23 సంవత్సరాలమ్మా. చెప్పండి అమ్మా. తల్లో వచ్చిందండి. తల్లో వచ్చిన తర్వాత సోరియాసిస్ అన్నారండి. మామూలు ఆయుర్వేదం కాడికి వెళ్తాను. ఓకే. మీరు పచ్చి మందులు ఇచ్చారని తగ్గలేదండి. ఇప్పుడు తల అంతా తొండ్రు కుట్రలు రాలిపోతుంది. మా ఒంటి నిండా చెప్తుంది. గుండ్ల కాడ కూడా తెల్ల మాటలు వచ్చేసింది. 23 సంవత్సరాలు కుర్రాడు భయం వేసేస్తుందమ్మా. ఏమైపోతుందండి? మీ బాధ అర్థమవుతుందమ్మా, వరి అవ్వద్దు. అది మీరు భయపడేంత, మీరు బాధపడేంత కష్టమైన వ్యాధి అయితే కాదు. అంటే మీరు కరెక్ట్ టైంలో కరెక్ట్ చోట ట్రీట్మెంట్ చేయిస్తే అది మొత్తానికి కంట్రోల్ అవుతుందమ్మా, మీరు బాధపడకండి. కరెక్ట్గా తీసుకెళ్లాలో అయినా లేదమ్మా. అమ్మా ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియడం లేదమ్మా. మచ్చలు అయితే తెల్ల మచ్చలు ఒళ్ళంతా వచ్చేసినాయి అమ్మా. తెల్ల మచ్చలు అంటున్నారా? పొట్టులాగా వస్తుంది అంటున్నారు, అదే సోరియాసిస్. సో వరి అవ్వద్దమ్మా, అది కొంచెం ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. మేబీ మందులు కరెక్ట్గా పనిచేయలేదు. మీరు కరెక్ట్గా ఒకసారి క్లినిక్కి తీసుకునండి, చూసి మందులు కోర్స్ అనేది ఉంటుంది, అది వాడితే కనుక ఆయనకి ఆ డ్యామేజ్ తగ్గిపోతుంది. వరి అవ్వద్దమ్మా.